హాయ్ అండి, నేను మీ ప్రియానాథ్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఈరోజు ఏంటంటే నేను వాడే హెయిర్ ఆయిల్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. నేనైతే 200 ml కొబ్బరి నూనె తీసుకుంటున్నాను. ఇది మీరా అండి. 200 ml తీసుకున్నాను. 200 ml కొబ్బరి నూనె తర్వాత ఇందులో ఆముదం కూడా వేసుకోవాలండి, ఒక 2 స్పూన్లమైన. నేనైతే ఇంతే తీసుకుంటున్నానండి. ఈ కొంచెం అయితే సరిపోతుందండి. ఈ ఆయిల్ లో హీట్లోనే పెట్టి తయారు చేసుకోవాలండి. ఆయిల్ అయితే హీట్ అవుతూ ఉందండి, చూడండి. బాగా కొంచెం కొంచెం ఆయిల్ హీట్ అవుతూ ఉందండి. మీకు బాగా కనిపించాలని చెప్పి నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను. ఆయిల్ అయితే కొంచెం హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మెంతులు తీసుకున్నాము. తర్వాత మందారం పువ్వులు, తర్వాత మందారం ఆకులు, తర్వాత కరివేపాకు, లాస్ట్లో అలోవెరా. ఇవన్నీ వేసుకోవాలి అండి. నేనైతే ఇవే వేసుకుంటాను. నేను ఎప్పుడు ఆయిల్ రెడీ చేసుకున్నా ఇవన్నీ వేస్ట్ చేసుకుంటాను. ఒకవేళ ఇవన్నీ అందుబాటులో లేకపోతే కరివేపాకు, మెంతులు ఇవి 2 వేసైనా ఆయిల్ చేసుకుంటానండి. ఇప్పుడైతే ఆయిల్ కొంచెం కలర్ మారిందండి. ఈ ఆయిల్ చేసుకునేటప్పుడు మీడియం హీట్లోనే పెట్టేసి ఈ ఆయిల్ హీట్ చేసుకోవాలండి. హైలో పెట్టేస్తే మాత్రం తొందరగా మాడిపోతుంది. ఇలా నిదానంగానే మీడియం హీట్లోనే పెట్టి ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. చూడండి, మనం వేసినవన్నీ కొంచెం కొంచెం కలర్ మారుతూ ఉన్నాయి. దీన్ని ఇలానే కలుపుతూ హీట్ చేసుకోవాలండి ఆయిల్ మొత్తంని. అన్నీ మొత్తం ఆయిల్లో కలిసేలాగా కలుపుతూ చేసుకోవాలండి. మనం వేసినవన్నీ అన్నీ సమానంగా హీట్ అవ్వాలండి. చూడండి, ఆకులు, అలోవెరా, పువ్వులు, మొత్తం కరివేపాకు మొత్తం కలర్ మారింది. ఇంకా కొంచెం కలర్ మారాలండి. చూస్తూనే ఉండండి. మీరు చూస్తే అప్పటికే కొంచెం ఏంటండి, చాలానే కలర్ మారిపోయింది ఆయిల్. దీన్ని కొంచెం హైలో పెట్టుకొని కొంచెం హైలో పెట్టేసి హీట్ చేసుకోవాలండి. ఈ వీడియో అయితే ఒక 20 minutes 25 minutes ఉందండి. కాకపోతే నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి చూపిస్తున్నాను, లేకపోతే ఇంకా చాలా లెంతీ అయిపోతుందని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను. చూడండి, మొత్తం అయితే కలర్ మారిపోయినాయి. ఇంకా కొంచెం సేపు మొత్తం బ్లాక్గా కొంచెం అయిపోవాలండి. ఆయిల్ కూడా చూడండి, కలర్ అయితే మారింది, గ్రీన్ కలర్లోకి వచ్చేసింది. హై హీట్లోనే దీన్ని హీట్ అవ్వనిద్దామండి.
చూడండి మొత్తం అయితే హీట్ అయిపోయింది. మొత్తం బాగా కలిసిపోయినాయండి దీంట్లో ఆయిల్లో, మొత్తం బాగా ఫ్రై అయిపోయినాయి. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేట్గా ఉంటుందండి. చూడండి మొత్తం అయితే పూర్తిగా హీట్ అయిపోయి మొత్తం కలర్ మారిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టేద్దామండి. ఇది మొత్తం పూర్తిగా చల్లారిపోవాలండి. చల్లారిపోయిన తర్వాత చూడండి మొత్తం చల్లగా అయిపోయింది ఆయిల్ మొత్తం. ఇందులో వేసిన మందారం ఆకు పట్టుకొని చూస్తే ఇలా విరిగిపోవాలండి. చూడండి మొత్తం పొడి పొడి అయిపోతుంది. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుందాం. దాని మీద ఒకటి నాప్కిన్ వేసుకుందాం, కర్చీఫ్. నా చేతికున్న ఆయిల్ మొత్తం దానికే పూసేసినాను అనమాట నేను. దీంట్లోకి ఇప్పుడు చల్లారిన ఆయిల్ మొత్తం దీంట్లోకి వడగట్టేసుకుందామండి. మొత్తం అసలు కలవంద వేసినాం కదండి, అసలు అది కనిపించలే. పీస్ లాగానే లేదు, మొత్తం పొడి పొడి అయిపోయిందండి. టీ పొడి ఎలా ఉంటుంది అలా అయిపోయింది పిండేసిన తర్వాత. మొత్తం ఇలా నీట్గా పిండేసుకోవాలండి. చాలా గట్టిగా పిండేయాలండి, ఏం ఉన్నించకూడదు దాంట్లో ఆయిల్. ఇంత గట్టిగా పిండేస్తే దాంట్లో ఉండే మొత్తం వచ్చేస్తుందండి. ఇలాంటి జార్లు అందరి ఇంట్లోనే ఉంటాయి. కిసాన్ జామ్ బాటిల్స్ అండి జార్ అది. దాంట్లోకి మొత్తం నూనెని మొత్తం తీసుకొని, ఈ నూనె వాడితే జుట్టు పెరుగుతుందా అని ఎవరికైనా డౌట్ ఉండొచ్చు. ఖచ్చితంగా 100% పెరుగుతుందండి, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఇది నేను వాడి చెప్తున్నాను, మీరు వాడితే మాకు ఎలా తెలుస్తుంది అంటే ఖచ్చితంగా చెప్తానండి. ఈ నూనె మీరు కూడా వాడి చూడండి, కానీ రెగ్యులర్గా వాడండి. ఖచ్చితంగా 3 నెలలు అయితే ఖచ్చితంగా వాడి చూడండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోద్దు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.